ఏమంటున్నాడండి దావీదు? మహారాజు ప్రియులారా, 12 గోత్రములకు, లక్షల జనాభాకు రాజు. గుర్తుపెట్టుకోండి, దేవుని సేవకుడు చెంచాగిరి చేసేవాడు కాదు. అంటే నీవిచ్చే 100 కోసమో 200 కోసమో నీ తప్పును ఒప్పు అనేవాడు కాదు సేవకుడు. దేవుని సేవకుడి యొక్క వ్యక్తిత్వం ఏంటంటే తప్పును తప్పే అని చెప్తాడు. నువ్వు మందిరానికి వచ్చినా రాకపోయినా, నీ పిల్లలు పాఠశాలకు వెళ్ళినా వెళ్ళకపోయినా, ఉపాధ్యాయుడు ఏం చెప్తాడంటే చదువు కరెక్ట్గానే చెప్తాడు. నేర్చుకోకపోవడం నీ పిల్లల పొరపాటే. ఎవడి మీద ఏం దేశం ఉంటుంది? ఉపాధ్యాయుడు పిల్లని లాగి చంపకేసి ఒకటి పేడని పీకుతాడు. ఎందుకు కొడతాడు? వాడు చెప్పింది చేయలేదు కాబట్టి, స్కూల్లో అల్లరి చేస్తున్నాడు కాబట్టి, క్రమం లేదు కాబట్టి. ఈరోజు చాలామంది అనుకుంటున్నారండి, ఒక్కటి గుర్తుపెట్టుకోండి ప్రియులారా, దేవునికి దూరమయ్యే ప్రతి అడుగు నీ పాతాళానికి నువ్వే తీసుకుంటున్నావు అంతే. నాతానెంత? నాతాను జీవితం ఎంత అండి? దావీదెంత? దావీదు యొక్క గొప్పతనం ఎంత? కానీ నాతాను అంటున్నాడు, నువ్వు తప్పు చేశావు. దావీదు అంటున్నాడు, నేను పెట్టే అన్నం తిని, నేను పంపించే ధాన్యం తీసుకొని, నేను పంపించే వస్త్రాలు కట్టుకొని, నేను తప్పు చేయొచ్చబ్బా, నువ్వు అడగకూడదు, నా కోసం నువ్వు ఊరికే ప్రార్థన చేయాలా అని అనలా దావీదు. దావీదు గొప్పవాడు ఎందుకయ్యాడు? అతని కడుపును పుట్టిన బిడ్డలు ఎందుకు దీవించబడ్డారు అంటే, దావీదు అంటాడు, నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను. బుద్ధి చెప్పవలసిన దావీదు దోషిగా నిలబడ్డాడండి. దేవునిందు ప్రియమైన వార్లారా, దేవుని నమ్ముకున్న మనము ఎవరైనా తప్పటడుగులు వేస్తుంటే మనం ఏం చెప్పాలి? బుద్ధి చెప్పాలి. మో అట్లా కాదు బతికేది, ఇదమ్మా క్రమం. చెప్పడానికి వయసు అవసరం లే ప్రియులారా, పెద్ద వయసు ముసలోళ్ళైనా చెప్పాల్సిన అవసరం లే. తప్పు అని చెప్పడానికి చిన్న బిడ్డ అయినా చాలు కాదా? నేను చాలా దినాల క్రితం చారిటీలో ఇక్కడే ఒక అనాథ వృద్ధాశ్రమంలో పనిచేస్తూ ఉన్నాను. నేను చదివింది తెలుగు మీడియమే, పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు. మాకు ఒక బోర్డు ఉండేది, వైట్ బోర్డు. ఆ బోర్డు మీద పాటలు, తర్వాత పిల్లలకు కావాల్సిన ఆ బొమ్మలు అవన్నీ సెట్ చేసేవాళ్ళం. ఒకరోజు పిల్లలు నేను ఉన్నాం ఆ ప్రార్థనా హాల్లో. నేను ఒక పెన్ను తీసుకొని యోహాను సువార్తను ఇంగ్లీష్లో రాస్తున్నాను. ఏమని రాస్తున్నాను తెలుసా? JHON అని రాస్తున్నాను. మీకు అర్థం కావడం చెప్తున్నాను. యోహాను సువార్తను జాన్ అంటారు ఇంగ్లీష్లో, ద బుక్ ఆఫ్ జాన్ అంటారు. నేనేం రాస్తున్నానంటే JHON అని రాస్తున్నా. అదంత ఉంది బుడ్డది, అప్పుడప్పుడే బడికి వెళ్తూ ఉన్నింది. నాకు తెలిసి 1 year అయిపోయింది పాఠశాలకు వెళ్ళబట్టి, ఇంగ్లీష్ మీడియము. అది లేస్తే ఆ బెంచ్ హైట్ కూడా లేదు. లేచి చేయి కట్టుకొని, అంకుల్ మీరు రాసింది తప్పు అంకుల్ అనింది. నేనేం రాశానే? కరెక్ట్గా రాశానే, 3:16. యోహాను సువార్త 3:16 అనేదాన్ని ఇంగ్లీష్లో జాన్ 3:16 అని అంటే JHON కాదు, JOH అని అంటుంది అది. నిజంగా చెప్పండి, అప్పటికి 100 సార్లు నేను అలాగ రాసింటా. మళ్ళీ నేను కన్ఫర్మేషన్ కోసం అక్కడ ఒక ఆమె ఉండే, బాగా ఇంగ్లీష్ మేధావి, ఇప్పుడు అమెరికాలో ఉంది ఆమెను అడిగాను. తర్వాత, అమ్మ యోహాను సువార్తను ఎలాగా అని అంటే JOH బాబు అనింది ఆమె. తప్పును చిన్న బిడ్డ చెప్పినా సరే ఏం చేయాలి? మనం కరెక్ట్ చేసుకోవాలి. సాయంత్రం మళ్ళీ స్టెప్స్ ఎక్కి వస్తున్నాను ప్రేయర్కు. నాతో పిల్లలు చాలా బాగుంటారు. కారణం ఏంటంటే నేను గద్దించిన పిల్లల్ని ఇప్పటికి కూడా దగ్గరికి తీసుకుంటాను. ఆ చిన్నది మళ్ళీ మాట్లాడుతుంది, అంకుల్ అప్పుడు చెప్పింటే ఫీల్ అయినావా అని అంటే దాన్ని నిజంగా ముద్దుకొని, ఎంత అన్యులా పాప, క్రైస్తవ పుట్టుకతో క్రిస్టియన్ కదా అమ్మాయి, ఒక అన్యులు దేవుని నమ్ముకుంది. అంటే ఆ అనాథాశ్రమంలో చేర్చబడిన తర్వాత దేవుని బిడ్డ అయింది. ఆ పిల్ల పాఠశాలకు వెళ్ళి వస్తుంది. వాళ్ళకందరికీ ఇంగ్లీష్ బైబిల్ ప్రొవైడ్ చేశారు ఆ యాజమాన్యం. కాబట్టి మేము తెలుగు బైబిల్ చదువుతాం, వాళ్ళు ఇంగ్లీష్ బైబిల్ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. కాబట్టి ఆ అమ్మాయి ఉంటుంది JOH.
నేను పాస్టర్ను, నాకు చెప్తాను కరెక్షన్ చేయమని. సరే నేను తప్పు చేసిండొచ్చే, తప్పు రాసిండొచ్చే, నువ్వు అయిపోయినాక చెప్పాలి అనాలా? నో, కాదు ప్రియులారా. నిజమైనటువంటి దీవించబడే వ్యక్తి ఏ వ్యక్తి అయినా ఎలా ఉంటాడు అంటే, అంతరంగంలో ఏదైనా తప్పు అని తెలిస్తే నేను పొరపాటు చేసిన మాట వాస్తవమే, ఇంకా చేయను, సర్దుకుంటాను అనడం దావీదు వలె. దావీదు వలె. ఇంకో వ్యక్తిని కూడా చూపిస్తా, బుద్ధి చెప్పించుకున్న వ్యక్తిని. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయము 19వ వచనాన్ని చూస్తున్నాం. 19వ వచనాన్ని చూస్తున్నాం. నీవు అతన్ని చూచి 19 మనం చదువుతున్నాం, 20 కూడా చదువుదాం, తర్వాత 19 చదువుదాం. నీవు అతన్ని చూచి, దేవుడు చెప్పాడు ఎలీయాతో, నీవు అతనిని చూచి ఇలాగు ప్రకటించు, యెహోవా సెలవిచ్చినదేమనగా దీన్ని స్వాధీనపరచుకొనని నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెను, ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పెను. ఆగండి, ఒక్కసారి తలలు లేపండి. ఇది కూడా మీకు తెలుసు. నాబోతు ఇశ్రాయేలుల రాజైన ఆహాబు దురాశపరుడై అన్యాయంగా ఒకటి పొలం లాక్కోవడమే కాకుండా వాళ్ళ భార్య నిష్కారణంగా నింద వేసి రాజును దూషించాడని రాళ్లతో కొట్టించి చంపితే అతని రక్తము భూమి మీద ప్రవహిస్తుంటే కుక్కలు నాకే. ఆహాబు మాత్రం నాకేమో తోట వచ్చింది చాలని హ్యాపీగా ఉన్నాడు. ఎదుటివాది బాధ ఏం పట్టలే. ఏలియాతో దేవుడు చెప్పాడు, నువ్వు పో. రాజై ఉండి ఏంటి పని, బుద్ధి లేని పనులు. దురాశ చేత ఒక పేదవాన్ని కొట్టి వాడి పొలం లాక్కున్నారు నిష్కారణంగా. వాడి మరణం కూడా అదే అని చెప్పు, ఒకవేళ పశ్చాత్తాప పడితే నేను క్షమిస్తానన్నట్టుగా చెప్పాడు. ఇప్పుడు నాబోతును చచ్చిపోయాడు. ఏలియా వచ్చి చెప్పాడు. ఆహాబు ఏమన్నాడు 20 వచనాన్ని చూద్దాం. అంతటా 21వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథం 20వ వచనము. అంతటా ఆహాబు ఏలియాను చూచి, నా పగవాడా. ఏంటంట? పాస్టర్ గారిని పిలుస్తున్నాడు రాజుగారు. అక్కడ దావీదు గారు ఏమని పిలిచారు నాతానుతో? నేను పాపం చేశాను, నా కొరకు నువ్వు ప్రార్థన చేయి, నేను ప్రార్థన చేసుకుంటానని ప్రాధేయపడ్డాడు. ఆ గోత్రములో లేదా ఆ సంతతిలో వచ్చిన వాడే ఆహాబు రాజు. అంటే ఇశ్రాయేలుల రాజే ఆహాబు కూడా. ఈ ఆహాబు కూడా తప్పు చేశావు అని పాస్టర్ గారు చెప్తే పాస్టర్ గారిని ఏమంటున్నాడో తెలుసా? చదవండి మళ్ళీ ఒకసారి, అందరు చదవండి ఒకసారి ఈ మాట. 20 వచనం అందరు చదవండి గట్టిగా. అంతటా ఆహాబు నాటట ఏలియా కాదు, అంతటా మీ పేరు అక్కడ పెట్టుకొని రూబేను అన్నను చూసి, ఏం పెట్టుకోవాలి? రూబేను అనే దైవజనుని చూచి, ఎవరికి తెలిసినా పర్లా, తెలిసి నీకు తెలిసిందా రూబేనయ్యా పగవాడా, నువ్వు చెప్తావు వాక్యంలో గద్దిచ్చేస్తావు అన్నాడండి. అక్కడ మీ పేరు పెట్టుకోండి, ఎందుకంటే నన్నే అన్నావు నువ్వు, నన్నే అన్నావు, నాకే తగిలింది. నీకు తగలకపోతే ఫ్యాన్లకు లైట్లకు తగులుతుందా? ఇంటికా నుంచి వచ్చేటప్పుడు ఏమని వస్తున్నాడు? దేవా ఈరోజు ప్రార్థనకు వస్తున్నాను, నాతోనే మాట్లాడు ప్రభువా. నువ్వు నీతో మాట్లాడితే ఓర్చుకోవు, ఇంకెవరితో మాట్లాడతాడు దేవుడు? ఫ్యానా విను బాగా, 2లో తిరుగుతున్నావు, 4 లేకరా బిరిబిరా అని అనాలనా? రావాలంటే అటు వేసి స్విచ్ తిప్పాలా? ఏమంటాడండి పాస్టర్ గారిని పట్టుకొని? చదవండి ఇప్పుడు అందరూ చదవాలి, బైబిల్ చదివాలి, అందరూ చదవాలి. అంతటా చదవండి. ఆహాబు ఏలియాను చూచి, నా పగవాడా నీ చేతిలో చిక్కుపడితినా అని పలుకగా. ఎంత దౌర్భాగ్యం అండి! ఏం చెప్పాడండి పాస్టర్ గారు? లేనిదేమన్నా చెప్పాడా? ఏలియా కావచ్చు, నాతాను కావచ్చు, లేని విషయాలు ఏమన్నా చెప్పారా? ఉన్నదే కదండి చెప్పారు. మరి ఎందుకంత కోపం వచ్చింది? అంటే మేమేం చేసినా మమ్మల్ని ఏమీ అనకూడదు, మేమిట్లే బ్రతుకుతాం, మేమిట్లే నాశనానికి వెళ్ళిపోతాం, మేమిట్లే ఉంటాం. ఎంత మాట అండి ఏలియాను! మీకు తెలుసా ప్రియులారా? బైబిల్ గ్రంథంలో ఉన్న సత్యం మీకు చెప్పాను నేను ఇదివరకే, ఒకసారి వాక్యంలో రెఫరెన్స్తో సహా చెప్పాను. ఏ చోట నాబోతు రక్తము కుక్కలు నాకాయో
ఆహాబు, ఓ ఆహాబు, అదే చోట నీ రక్తం ఏమవుతాయి? కుక్కలు నాకుతాయి. ఆహాబు నాబోతు రక్తము కుక్కలు నాకితే పొలాన్ని ఆక్రమించుకున్నాడు. దైవ సేవకుడు చెప్పాడు, ఏ చోట నీ రక్తము అయితే కుక్కలు నాకాయో నాబోతువి, నీ రక్తము కూడా అదే చోట కుక్కలు నాకుతాయి అని అంటే మనవాడు యుద్ధానికి వెళ్ళాడు, మారేసుకు వేసుకున్నాడు. తర్వాత 22 అధ్యాయం చదవండి. మారు వేసుకున్నాడు, రాజు కానట్టుగా ఉన్నాడు. అక్కడ ఎవడో ఒకడున్నాడు, గురి చూడక విల్లెక్కు పెట్టాడు. ఆ బాణం వచ్చి ఆహాబు కౌచపు కీలంటే ఎదురుగా ఇక్కడ తగిలిపోయింది. తగలగానే రథం తిప్పురా గాయమైంది అన్నాడు రథసారథిని. అయ్యా, యుద్ధం అయిపోయేంత వరకు రథాలు వెనక్కిపోకూడదయ్యా, ముందుకే వెళ్తుండాలి అన్నాడు. గాయమైందని ఒత్తుకొని సాయంకాలం యుద్ధం ముగిసేసరికి రథములోని ఆహాబు చచ్చాడు. శవాన్ని తీసుకొని ఊర్లో బోతు పెట్టారు. రథం కడుక్కోవడానికి నాబోతును రక్తము కుక్కలు నాకిన కొలం దగ్గరకు వచ్చి కడుగుతున్నాడు. కొలం దగ్గర రథాన్ని కడుగుతుంటే ఆ రథములో ఉన్నటువంటి రక్తము నీళ్లలో కలిసిపోతుంటే, నీళ్లు ప్రవహించుకుంటూ వెళ్ళిపోతుంటే అక్కడున్న కుక్కలు ఆ ఎర్రటి నీళ్లను, రక్తపు నీళ్లను ఏం చేసాయి? నాకే. దేవుని బిడ్డలారా, దేవుని సేవకునండి నేను. ఏ బిడ్డను దూషించి శపించి నాశనం కావాలని కోరుకునేవాడిని కాదు నేను. తప్పు అని మాత్రమే చెప్తాను నేను. ఈరోజు ఆ తప్పును నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టకపోతే, ఈరోజు నువ్వు ఏదైతే చేస్తున్నావో భూమి మీద ఈ సేవకుడు బతికుండకపోవచ్చు, కానీ అదే పంటను నువ్వు తప్పకుండా ఒకరోజు ఏం చేస్తావు? కోస్తావు. ఇది నా మాట కాదండి, ఇది దేవుని మాట ప్రియులారా. పాపముకున్న గొప్ప భయంకరమైనటువంటి వ్యత్యాసం అది. ఈరోజు అసూయపరాలుగా ఉన్నావా? ఈరోజు ద్వేషపరుడుగా ఉన్నావా? ఈరోజు అహంకారిగా ఉన్నావా? ఒక 10-15 ఏళ్ళు తిరిగితే అదే అసూయ చేత పతనమైపోతావు నువ్వు, అదే అహంకారం చేత పతనమైపోతావు నువ్వు. అందుకే దేవుడు అంటున్నాడు, బుద్ధి చెప్పే రీతిగా ఉండాలి, కానీ బుద్ధి చెప్పించుకునే రీతిగా దేవుని నమ్మిన మనము ఉండకూడదు. నాకు మీ మీద ఏం కోపం ఉంటుందండి? ఈ పసిబిడ్డలు ఆడ కూర్చున్నప్పుడు పేపర్ను తీసుకొని, వాళ్ళ దగ్గర బైబిల్ ఉంటాయి, ఒక్కొక్క పేపర్ను తుంచి వేస్తుంటారు. వేగాకమ్మా అంటారు, పసిబిడ్డ కాబట్టి వేగాకమ్మా గలీజ్ అవుతుంది అంటాను. ఒకవేళ మళ్ళా వాళ్ళకి తెలియక వేస్తానని నేను చూశాను అనుకోండి, చేయిలాగా పెట్టుకుంటారు. అంటే వాళ్ళ మీద ద్వేషం ఉందా? నాకు ఏం ద్వేషం ఉంటుంటుంది వాళ్ళ ఉందా? అశుభ్రం చేస్తున్నావు, చేయడానికని గద్దింపే. నీ మీద ఏం దేశం ఉంటుంది నాకు? నువ్వు తప్పటి అడుగులో నడుస్తున్నావు. దేవుని వాక్యం విని, దేవుని నమ్మి కూడా నువ్వు ఎలాగ బ్రతకాలో నాకు బ్రతకడం లేదు అని చెప్పడమే తప్పనుకుంటే నా నోరేమి నువ్వు కట్టేయలేవు. నువ్వు నాలాంటి సేవకులు 100 మంది నోర్లను మోయించచ్చేమో, నీ దగ్గర డబ్బులుండి, నీ దగ్గర బలం ఉండి. నీ నోరును కొట్టే దేవుడు నాడు. జాగ్రత్త ప్రియులారా. మాకు మీ మీద ఏం ద్వేషం ఉంటుందండి? మీరు లేకోకుండా నేను ఎవరికి చెప్తాను? ఏదో టీవీ పరిచయం ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది వాక్యం వింటున్నారు, వాళ్ళకి వెళ్తుంది. సరే, నా ఎదుటిగా ఉన్న మీకే నేను బుద్ధి చెప్పకపోతే వద్దులేండి, అక్కడ కూడా వదిలేద్దాం. మీకు బుద్ధి చెప్పే నేనేమైనా బుద్ధి మాలిన పనికి మాలి పనులు ఏమైనా చేస్తుంటే కాలర్ పట్టుకొని అడగమన్నా ఎప్పుడైనా? నీ దగ్గర ఉందా నా ప్రేమ? నీ దగ్గర ఉందా నీ ఆప్యాయత? నీ దగ్గర లేదా ద్వేషం? నువ్వు అంత దోచుకోలేదా? మాట్లాడండి. నిలబడి వాక్యం చెప్పలేను కదా నేను. అందుకే దేవుడు అన్నాడు, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మనం ఎలాగుండాలట? బుద్ధి చెప్పే సమర్థులమై ఉండాలి, బుద్ధి చెప్పించుకోకూడదు. 10 మంది మన ఇంటి దగ్గర వచ్చి నిలబడితే నీ గొంతును బట్టి పక్కపోకూడదు. వద్దులే నాయన, పెంటలో రాయేసినట్టు మాట్లాడి ఆమె దగ్గరన కుదరదుపా, ఇది న్యాయమైనా కూడా అన్యాయమే, కానీ మనకెందుకు వచ్చింది పొదాంప అనకూడదు. 10 మంది కాదు, 10 మంది పిల్లోళ్ళు వచ్చినా ఈ ఆంటీ న్యాయంగా మాట్లాడుతుంది, ఈ అంకుల్ న్యాయంగా మాట్లాడతాడు, ఈజ్ గుడ్ అని చెప్పాలి. కానీ నువ్వు చేసే అన్యాయపు దారి, నువ్వు నడిచే కరెక్ట్ అయిన దారి కాదు, నీ దారిని కరెక్ట్ లేకే మలచడానికి దేవుని సేవకుడు ప్రయత్నం చేస్తుంటే నిందలేమి, కోపాలేమి, అసూయలేమి, మనిషిని చూడాలంటే కరెక్ట్గా కళ్ళల్లో ఒక నిమిషం అలాగా ఎదురుగా నిలబడి చూడలేరండి. నాకు తెలుసు ప్రియులారా,
ఎందుకు? వాక్యం అయిపోతుంది కదండి. వందనాలు అని నేను అంటాను. కరెక్ట్గా నా కళ్ళల్లో చూసి నా తండ్రి లాంటి దైవజనుడితో మనస్ఫూర్తిగా ముఖంలో చిరునవ్వు నవ్వే రీతిగా ఒక నిమిషం ఆగుదామంట ఇట్లా చూసి ఇటు తిప్పింటారు. ఎందుకు తిప్పుతున్నావు అంతా? నీకు తగులుతున్నాయి వాక్యాలు. బుద్ధి చెప్పించుకునే స్థితిలో ఉన్నావు నువ్వు, బుద్ధి చెప్పే స్థితిలో లేవు నువ్వు. సోదరుడా మంచిది కాదు, సోదరి మంచిది కాదు. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఆహాబు ఏదైతే చేశాడో అది ఆహాబ్ మీదకి వచ్చిందా రాలేదా? మరి ఆహాబ్ మీదకి వచ్చినాక నువ్వేమైతే చేస్తున్నావో అది నీ మీదకి వస్తుందా రాదా? ఖచ్చితంగా 100% అగ్రిమెంట్ రాసిస్తా. బైబిల్ చెప్తుంది, మనుష్యుడా, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7-8 వచనాలు, మనుష్యుడా ఏది విత్తుతావో ఆ పంటను కోస్తాం. దేవుని ప్రియులారా, ఒక దేవుని సేవకుడిగా మిమ్మల్ని మంచి దారిలోకి తీసుకురావడానికి, మీ మధ్య ప్రేమ ఆప్యాయతలు చిగురించడానికి చెప్తాను, కానీ నిండు మనసుతో చెప్తున్నాను, ఎవరి మీద నాకు ద్వేషం లేదు, ఉండదు కూడా. ఉంటే నేను సేవకుని ఎలాగవుతానండి? ఎప్పుడైనా మీరు వందనాలు అని చెప్పేశానంటే బో చెప్పినావు పో అంటానా? మీలో ఎన్ని పొరపాట్లున్నా వందనాలమ్మా అంటారు. ఇంకా నేను మీ మాదిరి ఇట్లా నన్ను కొంతమంది వందనాలంటే ఏం గుండె నొప్పించందా, దొమ్మలు పట్టుకునేయా, వందనాలంటే వందనాలన్నా. నేను అట్లానను. ఎప్పుడు నాకు పునాది వేసిన దైవజనులు ఎలాంటి వాళ్ళంటే, ఈరోజు భూమి మీద బ్రతికున్నాడు ఆయన. చిన్న పిల్లలు కనపడేటప్పుడు వందనాలమ్మా అని చెప్తాడు, వందనాలమ్మా అని చిన్న బిడ్డలకు చెప్పేవాడు. నేను అనుకునేవాడిని, ఇంత పెద్ద ఆయన, అప్పటికే ఆయన వయసు 55 సంవత్సరాలు, చిన్న చిన్న పిల్లలందరినీ వందనాలు నాయనా, వందనాలు నాయనా వీధిలో చెప్పుకుంటూ మేము బైబిల్ పాఠాలు చెప్పడానికి మా దగ్గరికి వచ్చేవాడు. మేము ఆయన వస్తున్నాడంటే ఎదురుగా వెళ్ళి ఆయన బ్యాగ్ తీసుకొని వెనకమ్మడితే వస్తుంటే పిల్లలకి అందరికి నాయనో వాళ్ళు క్యారమ్ బోర్డు ఆడుకుంటూ ఉంటాడు, ఒకడు నాయన వందనాలు నాయన అని చెప్పేవాడు. ఏమైనా కెర్రి ఈ పిల్లలకి అందరికి చెప్తాడని. కొద్ది రోజులే ఆయన చెప్పేవాడు. తర్వాత ఆయన వస్తుంటే క్యారమ్ బోర్డు ఆడేవాడు, స్టైగర్ వదిలేసి వందనాలు పెద్దయ్యా అంటారు. వాళ్ళు నేర్పించింది ఎవరు? ఆయనే నేర్పించింది. నేను మీకు నేర్పిస్తూ నేనేమైనా తప్పులో నడుస్తూ ఉంటే మీరు నన్ను ఎప్పుడైనా ప్రశ్నించండి. ఆరాధన ఆయన పోయిన తర్వాత ఒంటరిగా వచ్చి అడుగుతారో లేదా ఇక్కడే లేచి అడుగుతారో అడగండి. అన్నా మీరు ఏందన్నా చెప్పేదేంది? అంతా పాప పనులని చేసుకుంటా, పలానాళ్ళతో తిరుగుతా, పలానాళ్ళతో మాట్లాడతా, పలానాళ్ళతో అట్లా ద్వేషాలు పెట్టుకుంటూ. నేను జ్ఞాపకం చేస్తున్నాను, బుద్ధి చెప్పే విషయంలో మనం ఎలాగుండాలట? సమర్థులమై. ఇంకొక ఆయన బుద్ధి చెప్పిన ఆయన చూపించు, ఇంకా చాలా ఇద్దరు ఉన్నారు, ఒకరిని చూపిస్తాను, చూద్దాం ఒకసారి. అంటే దినవృత్తాంతములు 2వ గ్రంథం 26వ అధ్యాయము 18వ వచనము. వారు అంటే సేవకులు అన్నమాట, ధైర్యవంతులైన సేవకులు 80 మంది అని 17వ వచనంలో రాయబడింది. రాజైన ఉజ్జియాను ఎదిరించి ఉజ్జియా యెహోవాకు ధూపము వేటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే కాని నీ పని కాదు. సహోదరులారా, పుట్టినరోజు వచ్చిందని ఏం పిలుస్తారులే సేవకుని. నేను ప్రార్థన చేస్తాను, కేక్ కట్ చేయను, అది నీ పని కాదు. నీ పని ఎందుకు? అంత అతిశయం ఎందుకు నీకు? అంటే సేవకుడు వస్తే ఎందుకమ్మా ఈ ఆర్భాటాలు, ఇది వేసి పజ్ 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 అని కొడతారు, అది కెమికల్ అమ్మా, అది కేక్ మీద పడితే తినరని అంటాడు సేవకుడు అంటాడు. కాబట్టి మనం కొట్టుకోవడానికి మనకు స్వేచ్ఛ కావాలి, కాబట్టి సేవకుడు. అంటే మంచి చెప్పడం కెమికల్ వల్ల ఎంతమంది తెలుసా? ఒకడు కొట్టాడు కెమికల్, అది వచ్చి తల్లో పడింది, తీగలుగా వచ్చి పడింది. కేక్ ఊపు ఆడ కేక్ దగ్గర లైట్ పెట్టి ఊపు అని ఊపుతుంటే అది బుసుకని తలకాయ కట్టుకుంది, మొత్తం అంటుకుంది తలకాయ అంతా. అంటే నువ్వు సవాళ్ళని కోరుకుంటున్నావా? బతకాలని ఏం చెప్తా అంటే అది ఎంత ప్రమాదకరమైంది మీకు తెలుసా? అది పట మన కొట్టు మొత్తం ఇల్లంతా కొడుతున్నారు. దానివల్ల క్యాన్సర్ వ్యాప్తి చెందుతుంది, తెలుసా మీకు? వద్దబ్బా అన్న చెప్తే ఇట్లా అంటాడు, ఇవన్నీ చెప్తాడు. అందుకోసం మన ఇంట్లో మనమే ప్రార్థన చేసుకుందాం. అది మీ పని కాదు.
చదువుతారా అక్కడ? ధూపము వేయుటకై ప్రతిష్ఠించబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే కాని నీ పని కాదు అని చెప్పగానే పరిశుద్ధ స్థలములో నుంచి బయటకు పొమ్ము, నీవు ద్రోహము చేసి ఉన్నావు, దేవుడైన యెహోవా సన్నిధిన నీకు ఇది ఘనత కలగదు అని అనగానే ఏమనాలి? ఆగుదాం. ఏమనాలి? ఉజ్జియా రైట్ అండి, పాస్టర్ పని పాస్టర్ చేయాలి, సేవకుడు పని సేవకుడు చేయాలి, సేవకుల పని సేవకురాలు చేయాలి, నా పని ఏం చేయాలి? నేను సేవకురాలు స్థానంలో ఊహించుకోకూడదు, నేను సేవకుని వలె ఊహించుకోకూడదు, నా స్థాయి ఊహించుకోకూడదు. ఎస్ అనాలి. కానీ మనలాంటిలో ఎలాంటి వాళ్ళు తెలుసా? 19 వచ్చిన చదువు ఇప్పుడు 26వ అధ్యాయము 19 వచ్చిన ఉజ్జియా ధూపము వేటుకు ధూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపగా యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్కన అతను ఉండగా యాజకులు చూచుచున్నప్పుడే అతని నొసట ఏమి పుట్టెను? పుట్టాలా? మీకు కావాలా? ఎందుకర్రా మీకు అవన్నీ? ఎందుకు అతిశయం? నువ్వే చేయి ప్రార్థన అంటే ఏం మన పాస్టర్ గారు లేరా ఊర్లో? ఇంత వాక్యం చెప్పిన ఆయన ఒక 5 నిమిషాలు వచ్చి ప్రార్థన చేసిపో అంటే అనడా? ఆయన వస్తే డెకరేషన్లు అన్ని మెచ్చుకోడబ్బా, ఆయన వస్తే మనకు స్వేచ్ఛ ఉండదబ్బా. అంటే స్వేచ్ఛ లేని పనులు ఏం చేస్తున్నావు అబ్బా నువ్వు? స్వేచ్ఛ లేని పనులు ఏం చేస్తున్నావు నువ్వు? అంటే నువ్వు ఏం కోరుకుంటున్నావు అంటే సేవకుడు లేకపోతే క్రీమ్ తీసుకొని అని నాక్కోకుండా అని పూసుకుంటున్నావు నువ్వు. అది నువ్వు చేస్తాను. ఇది క్రీమ్ తీసుకొని నాక్కుంటే బాగానే ఉంటుంది, కానీ నువ్వేమి సేవకుడుంటే అది పూయలేవు. సేవకుడు లేడు కాబట్టి ఇప్పుడు క్రీమ్ తీసి సరసాలు ఆడచ్చు. తప్పు కదా? నేనేమన్నా తప్పు మాట్లాడుతున్నానా? చెప్పండి మీరు. ఏమైనా బుద్ధి చెప్పారండి సేవకులు ఉజ్జియాకు. 3 వ్యక్తులను చూపాను. న్యూ టెస్ట్మెంట్లో కూడా ఒకరిని చూపిస్తా. మత్తయి సువార్తకి వెళ్దాం. అదేంటో సందేశం బాగా ఆలస్యం అయిపోతుంది కదండి, సమయం అట్లా వెళ్ళిపోతుంది. 14వ అధ్యాయానికి వద్దాం. మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం కలిసి ఉన్నాయి, చదువుదాం. ఇక్కడ ఒక ఆయన ఎలా అనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యకు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా హేరోదు తీసుకొని పోయి ఆడబడేసినాడు. వీడంటే అన్యుడు, వీని వదిలేద్దాం. ముందు 3 దైవికమైన భయం కలిగిన వాళ్ళు, దేవుని నమ్మిన వాళ్ళు, దావీదైనా, ఆహాబైనా, ఉజ్జియా అయినా. ఏం చెప్పాడు ఆయనకు? అయ్యా, మీ అన్న చనిపోయాడు, మీ అన్న భార్యను నీ భార్యగా చేసుకోవడం తప్పు అన్నాడండి పాస్టర్ గారు. ఈరోజు దేవుని వాక్యం చెప్పే రూబేను ఎందుకు చెడ్డోడు తెలుసా అండి? ఇదిగో ఇలాంటి మాటలు చెప్పినందుకే. ఏంటయ్యా, చక్కని భార్య ఉంది, చక్కని భర్త ఉన్నాడు, కుటుంబం, దాంపత్య జీవితం, భయం లేకుండా ఒకసారి కాకపోతే 100 సార్లు ఎంజాయ్గా కుటుంబం ఆనందంగా గడపచ్చు. భయం గుప్పెట్లో దాపరికంగా పాపం చేయాల్సిన అవసరత ఏమి అని అన్నాను అనుకోండి, వచ్చేస్తుంది కోపం. ఏదో 10-20 సంపాదించుకుంటున్నావు, దేవుని సేవ కంటే ఎప్పుడు 10 రూపాయలు సంతోషంగా కానుకీయో, ఎందుకయ్యా మటకాలాడి నిష్కారణంగా నాశనం చేసుకుంటావు? డబ్బులు అంటారు. నా డబ్బులు తాగుడుపోతాని దగ్గర ఉండే స్వభావాలు చెప్పమంటారండి? తాగుడుపోతాడంట మందు తాగనీకి పోయేటప్పుడు ఎట్లా పోతాడు తెలుసా అండి? మీకెట్లా తెలుసానంటే ఒక తాగుడుపోతాడు చెప్పింటే విన్నా అనమాట. ఎందుకంటే నేను తాగలేదు కదా. ఒక తాగుడుపోతు చెప్పింది. లోపలికి పోయేటప్పుడంట ఇట్ట వేసుకొని ఇట్ట పోతాడంట. లోపలికి పోయి 2 పెగ్గులు వేసుకొని వచ్చేళ్ళకి ఆ పిల్లి కాస్త ఏమైపోతుంది? పులి అయిపోతుంది. ఇంక బయటకు వచ్చి అయిపోవడమే కాకుండా దారమ్మడితో వచ్చేటప్పుడు, సినమ్మా నా లెక్కతో నేను తాగితే దానికి ఏమి ఉన్ని పోరా అని లే మళ్ళా పక్క వచ్చేది. మామ నాది కదే సొమ్ము, నేను కదే కష్టపడింది, నా లెక్కతో నేను తాగితే దానికి ఎవరిని? భార్యను. ఇప్పుడు పులి అయిపోయాడు మనవాడు. ఇప్పుడు ఏమి కూడా ఏం చేస్తుందంటే ఏమందు, ఈ తాగుడుపోతుంది ఏమన్నా లాభం లేదని మంచం వేసింటుంది, ఆడొచ్చి పడుకుంటాడు. ఈయనేం పడసాల్సిన పని లేవాడు, పడుకుంటాడు. తెల్లవారిని లేచిన తర్వాత దరిద్రుడు సొమ్మంతా పిల్లలకు లేకుండా, కుటుంబానికి లేకుండా నాశనం చేస్తున్నావంటే మళ్ళీ అప్పుడు ఒకసారి ఆయనలే. ఇప్పుడు మళ్ళీ ఏమైనా వీడు మళ్ళా రూట్ మారింది.
అప్పుడప్పుడు ఈమె కోపం వచ్చి పనికి వాళ్ళం నువ్వు చేసే పనంతా ఊపిరి కొట్టని తీసుకున్నట్టు కొట్టింది అనుకోండి, ఊపిరి కొట్టని తీసుకున్నట్టు కొట్టింది అనుకోండి, ఉన్నిలే ఇదేనా మా బతుకు అని అన్నాడు. మరి ఈ బతుకు మారచ్చు కదా. మారదాం అనుకుంటానన్నా, ఆ రూటుకు పోతానే చెవు ఇట్ట పీకుతుందంట. అంటే నీ చెవిడు ఉండదా అన్నాను. చెవిడు ఉండదా? ఈయనే ఉంటుందన్న. ఒక్క రవ్వలే అని పనిపిస్తుంది. పోయిన తర్వాత జీవితం అంతా గుల్లా. ఈ జూదమాడేవాడు కూడా నిన్న తప్పోయింది లెక్క, ఈ పొద్దు వచ్చేది. ఏంది వచ్చేది? ఏమొస్తుంది నీకు? నీ జీవితంలో పోవడం తప్పితే రావడం ఎప్పుడు? నీకు డబ్బులు ఇవ్వడానికా వాడు వ్యాపారం చేసేది? నీకు డబ్బులు ఇవ్వడానికి చేస్తాడా వాడు? నీలాంటి వాళ్ళను కొల్లగొట్టడానికి జరిగేదే జూదం. కానీ నువ్వేమనుకుంటావు? ఈ మాటలు చెప్పిన సేవకుడు ఎలాంటోడు? చెడ్డోడు. ఎందుకు? బుద్ధి చెప్తున్నాడు కాబట్టి. మీరు అడగండి పురుగులారా, జూదముతో నేను బాగుపడ్డానన్నవాన్ని ఒకరిని చూపేయండి చూద్దాం. జీవితాలు పాడు చేసుకున్న వాళ్ళు తప్ప. వ్యభిచారంతో ఒక్కడు బాగుపడ్డానని చెప్పండి. దేవుని వాక్యం చెప్తుంటే తిరగబడి ఒక్కడు బాగుపడ్డానని చెప్పండి. ఇప్పుడు చెప్పిన 3 వ్యక్తులను చూపిస్తాను. అన్యుడు అయిన హేరోదొద్దు, వాడు పురుగులు పడి చచ్చాడు, అది కూడా ఉంది, వదిలేద్దాం. ఈ 3 దగ్గరకు వద్దాం. దావీదు ఏమన్నాడు? చెప్పాలి. దావీదు ఏమన్నాడు? నేను పాపం చేశాను అన్నాడు. ఆహాబు ఏమన్నాడు? పగోడా నీకు దొరికినానా అన్నాడు. ఉజ్జి ఏమన్నాడు? పట్టుకొండ్ర వెళ్ళను అన్నాడు. గమనిద్దాం. దావీదు నేను తప్పు చేశాను అని సరిచేసుకున్నందుకు శిక్షించిన దేవుడు తిరిగి దావీదును కనికరించి మంచి వృద్ధాప్యం వరకు కాపాడి మంచి ముసలితనంలో చచ్చిపోయాడు. నెంబర్ 2, ఆహాబు దగ్గరకు వస్తాం. సేవకుడు బుద్ధి చెబితే నువ్వా మాకు చెప్పేదని సేవకుని చంపడానికి లేదా సేవకుని మీద తిరగబడ్డటువంటి ఆహాబు మధ్య వయసులోనే కుక్క చావు చచ్చి ఏమయ్యాడు? పాతి పెట్టబడ్డాడు. దేవుని సేవకులు చెబితే నువ్వా మాకు చెప్పేది అని చేయి చాపినటువంటి కుస్తు తెచ్చుకున్న ఉజ్జియా చచ్చిపోయేంత వరకు రోగంతోనే చచ్చిపోయినప్పుడు సేవకులు కూడా రాకోకుండా ఒక అన్యుల పొలంలో పాతి పెట్టారు, రాజుల సమాధుల్లో కాకోకుండా. ఏం కావాలి నీకు? బుద్ధి చెప్పించుకోవడం కావాలనా? బుద్ధి చెప్పే స్థాయికి వెళ్తావను? చెప్పే స్థాయికి వెళ్ళండి, ధన్యులు మీరు. అవును పురుగులారా, ఏ తండ్రి అండి తన బిడ్డలను గద్దించగలడు? రైట్ పర్సన్ గా ఉంటేనే కదా తండ్రి. తండ్రి తాగి వచ్చి రే తాగాకురా అని అంటే కొడుకు వింటాడండి? ఇప్పుడు వింటాడేమో, చిన్నోడు కాబట్టి. ఒక వయసు వచ్చిందనుకోండి, కింద పడేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్, కింద పడేసి తంతాడు తండ్రినే. బోగు చెప్పినోనివి, నువ్వు కరెక్ట్గా బతికింటే మాకెందుకు వచ్చి తిప్పలు? నువ్వు సరిగా బతక ఈరోజు నా పరిస్థితి ఇది అని. అందుకే తల్లిదండ్రులమైన మనం మన పిల్లలకు, మన కుటుంబానికి, మన ఆత్మీయ జీవితానికి ఎలాగ ఉండాలంటే బుద్ధి చెప్ప సమర్థులమై ఉండాలి ప్రియులారా. బుద్ధి చెప్పించుకునే వాళ్ళగా ఉండొద్దండి దయచేసి, ప్లీజ్. మరొక్కసారి దైవ సేవకుడిగా మీ మేలు కోరి జ్ఞాపకం చేస్తున్నాను, బుద్ధి చెప్పించుకునే వాళ్ళగా ఉండగాకండి. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఇదేరా కొడుకు ధర్మం, ఇదేరా కోడల ధర్మం, ఇదేరా బిడ్డ ధర్మం, ఇదేరా తండ్రి బిడ్డ కొడుకు ఇలాంటి మాటలు మీకెవరు చెప్పొద్దు, మీరే చెప్పాలి. ఇదా తండ్రి స్థానం, ఇదా తల్లి స్థానం అని మీకెవరు చెప్పొద్దు, మీరే చెప్పగలిగిన స్థానంలో ఉండాలి. అందుకొరకే దేవుడు మిమ్మల్ని పేరు పెట్టి పిలుచుకొని రక్షించింది. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.